ప్రైజ్ లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దైవ జనాంగం అంతటికి శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. ఈ రోజున దేవుని మాటలు వినడానికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు అని మీ హృదయంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడే. వాక్యము బలమైనది, సజీవమైనది, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనము. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 74. అందుకు అతడు, ఆ మనుష్యుణ్ణి నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. Then they began to invoke a curse on himself and to swear, I do not know the man. And immediately the rooster crowed. దేవుని యందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం గమనిస్తే పేతురుని గురించి ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూడొచ్చు. పేతురు కోడి కూయక మునుపు 3 సార్లు నేను నీకు తెలియదును అబద్ధం ఆడతావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తే ఆ రోజు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నిన్ను బట్టి ఎంతమంది అభ్యంతర పడినను నేను మాత్రం ఏం చేయనంట, అభ్యంతర పడను. నీ కోసం నేనేం చేస్తాను అంటే ప్రాణం ఇస్తాను. నీకోసం నేను చనిపోవడానికైనా సిద్ధం అవుతాను, కానీ నిన్ను మాత్రం తెలియదు అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రేమ కాదు ప్రభు నాది ఒక డిఫరెంట్ ప్రేమ. శిష్యులందరిలో కల్లా ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ అన్నట్లు చెప్పాడు. కానీ ఇక్కడ 3 సారి అబద్ధం ఆడాడు. 3సారి ఏం చెప్పాడు, ఒట్టు కూడా పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. 3సారి బెదిరించడానికి, వాళ్ళని గద్దించడానికి, అజమాయించడానికి చూశాడు. కానీ 3సారి ఏమైందట, కోడి కూసింది. అప్పుడు మనోడికి గుర్తొచ్చింది. దాని తర్వాత పశ్చాత్తాపడతాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ దేవుడు నీకు జ్ఞాపకం చేయాలి అనుకున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో చాలామంది నీకు ఒట్లు పెడతా ఉంటారు. నేనేం చేశాను, ప్రేమించాను. నేనేం చేశాను, బాగా ఇష్టపడ్డాను. నీకోసం ఏం చేస్తాను, ఏదైనా చేస్తాను. నీకోసం నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడతాను అని ఇలాంటి 100 మాటలు మీరు బహుశా జీవితకాలంలో ఒకసారి వినుంటారు. అయితే నీకోసం ఎవడో కూడా ప్రాణం పెట్టడు. ప్రైజ్ లార్డ్. ఒక యేసు ప్రభు మాత్రమే మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన మాత్రమే నిజంగా ప్రేమించారు. ఆయన ప్రేమ నిత్యమైనది. ఆయన ప్రేమలో యథార్థత ఉంది. ఏదో డబ్బులు ఉన్నాయండి, ఏదో ఆస్తులు ఉన్నాయని కాదు. ఆయన పేదరికంలో ఉన్న, గుడిసెలో ఉన్న ఎవరినైనా కూడా నిజంగా ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. సో ఈ లోకంలో కొన్నిసార్లు అలాంటి మాటలు విన్నప్పుడు నువ్వేం చేయకూడదట, నమ్మకూడదు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వాడే నీ పరిస్థితులు, స్థితిగతులు మారిపోయిన తర్వాత ఎవరి పాప నువ్వు అంటాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక స్త్రీ నీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత, నీకేదో బలహీనత వచ్చిన తర్వాత, నీకేదో నువ్వు పట్టించుకోకపోతే, కనీసం పట్టించుకోకపోతే ఏం చేస్తుంది, ఐ డోంట్ లవ్ యూ, నేను పట్టించుకొని, నీకు అవసరం లేదు, ఐ విల్ మ్యారీ అనదర్ పర్సన్ అంటది. వెంటనే ఇప్పుడు బాగా ట్రెండ్ మారిపోయిందిగా. పెళ్ళైన 2 రోజులకి ఏమి ఇచ్చేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు. దేవుని బిడ్డగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అమ్మ, యవన బిడ్డలు ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీకు చాలా చెప్తా ఉంటారు, బయట వ్యక్తులను నమ్మకండి, బయట వాళ్ళు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కళ్ళబుల్లి మాటలు చెప్తారు, నీకోసం ఏదైనా చేస్తానంటారు. కానీ వాళ్ళు నిన్ను ఏం చేస్తారు, 3 రోజులకే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి సంఘటనలు నేను చాలా చూశాను. అనేక మంది సహోదరులు ఫోన్ చేసి, అన్నయ్య పరిస్థితి ఇది, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ప్రేమించి నమ్మి అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, గర్భవతిని చేశాడు. ఎంతో మంది ఈరోజు బాధపడుతున్నారు. అలాంటి కళ్ళబొల్లి మాటలను చెప్పొద్దు. దేవుడు మాత్రమే నేను నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని వైపు చూడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విను. వారు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు. దేవుని తర్వాత అత్యంత మిక్కిలిగా ప్రేమించేది నిన్ను ఎవరు అంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమేనండి. వారి ప్రేమ కూడా
నిస్వార్థమైనది. ప్రైజ్ లార్డ్. కాబట్టి తల్లిదండ్రుల మాట విని విశ్వాసంతో జీవించండి. ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. దేవుడి మాటలు దీవించుగాక. మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఈ వాక్యం ఆదరణగాను ఇన్స్పైర్ గాను ఉంటే అనేకులకు కూడా వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి తలలు ఉంచి కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు ప్రభా. అయా నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప తండ్రివయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, అడుగుడి ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు ప్రభా. అయ్యా, ఈ రోజు నా బిడ్డలు ఏదైతే మీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రభా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులను బిడ్డల జీవితంలో జరిగించండి ప్రభా. అయ్యా మరి తండ్రి, ఈ రోజున వారికి ఉన్న సమస్య, ఈ రోజున వారికి ఉన్న పోరాటము, ఈ రోజున వారికి ఉన్న ఆందోళనలు, వారికి ఉన్న భయములు అన్నిటినీ తండ్రి యేసు నామములో తీసివేయండి నా ప్రభా. అవునయ్యా, నీవు మాకు తోడుగా ఉండగా, నీవు మాకు అండగా ఉండగా ఏది ఎంత మాత్రము కూడా మాకు హాని చేయదు అంటున్నారు ప్రభా. అవునయ్యా, రాత్రంతా మీ కాపుదలలో మా అందరినీ కూడా భద్రపరిచారు ప్రభా. మీ యొక్క తండ్రి సన్నిధిని మాతో ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయంలో ప్రభా మరి తండ్రి, బిడ్డలకున్న మరి సమస్యలను బట్టి అయా మీ యొక్క సన్నిధిలో మొరపెడుచుండగా నా తండ్రి, మా మొరను ఆలకించండి నా ప్రభా. సహాయము దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దీర్ఘకాలిక రోగములతో బాధపడుతూ ఇంకా వచ్చిన రోగము తగ్గదు అని ప్రభా భయాందోళన చెందుతూ నాకేమైపోతుందో, నాకేం జరుగుతుందో అని ఆందోళనతో, భయముతో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు ధైర్యపరచండి. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు అంటున్నావు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అంటున్నావు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తూ రండి ప్రభా. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతూ, నలిగిపోతూ ఇక చావే శరణమని ఎందరైతే బిడ్డలు ప్రభా మరి దుఃఖిస్తున్నారో వారి దుఃఖము యేసు నామములో కొట్టివేయండి. ఆ అప్పును తీర్చుకోవడానికి సామర్థ్యతను దయచేయండి. చేస్తున్న పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. అదే అంత మాత్రమే కాకుండా ప్రభా, బిడ్డలు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో తండ్రి వారికి లాభము కలుగునట్లు అయ్యా మీ యొక్క సహాయాన్ని దయచేయండి నా ప్రభా. అవునయ్యా మరి తండ్రి, విధవరాల పక్షముగా పోరాడే దేవుడవు, అనాథలను ఆదరించేవాడవు, దిక్కులేని వారికి నీవే దిక్కై ఉన్నావు ప్రభా నా తండ్రి. ఈ సమయంలో తండ్రి బిడ్డలు వేడుకొంచుండగా, మనవి చేస్తుండగా వారి ప్రార్థనలు, వారి మొరలు, వారి యాచనలను ప్రభా మీరు ఆలకించండి, అంగీకరించండి, సమాధానము అనుగ్రహించండి. విశ్వాసంతో ప్రార్థిస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. చిన్న బిడ్డలను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. ఏ అపాయము వారి యొద్దకు రాకుండా తండ్రి వారి చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. యవన వయస్సులో ప్రభా మరి నా తండ్రి బిడ్డలు మిమ్మల్ని తెలుసుకునేటువంటి కృపను దయచేయండి ప్రభా. అయా దేశాన్ని మీరు దీవించండి ప్రభా. మా భారతదేశము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరినీ కూడా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. సంఘానికి క్షేమాన్ని అనుగ్రహించండి నా ప్రభువ. అంత మాత్రమే కాకుండా ప్రభ మీ యొక్క సువార్త పని చేస్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క తండ్రి జ్ఞానము చేత నింపండి ప్రభ. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అనేక మంది తండ్రి రక్షింపబడినట్లుగా సహాయం చేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణమును క్షేమకరముగా ఉండునట్లుగా సహాయం చేయండి. వెళ్తున్న వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ప్రభ ఆ యొక్క ఇంటర్వ్యూలో
మంచిగా మాట్లాడేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. వారు అనుకున్న జాబ్ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. మరి అదే విధంగా ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి, పెన్షన్ విషయంలో సహాయం చేయండి. మరి గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గొప్ప కార్యాన్ని ఈ రోజున జరిగించండి. ఆయా రిపోర్ట్స్ అన్నిటిని తండ్రి వారికి అనుకూలంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో మరి తండ్రి దిగులు చెందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆ సమస్యలన్నిటినీ వారికి తండ్రి దూరపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.